కరెంట్ అఫైర్స్ చూద్దాము. మే 2025 పాలిటీ అండ్ గవర్నమెంట్స్లో చూద్దాము. ఫస్ట్ ఒక టాపిక్ ఏంటి అంటే క్యాస్ట్ సెన్సెస్ చూద్దాము. సెంట్రల్ గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేసింది. క్యాస్ట్ సెన్సెస్ బిగిన్ అవుతుంది ఫస్ట్ లడాఖ్లో, అండ్ ఇంకా తర్వాత రెస్ట్ ఆఫ్ ఇండియాలో. అందులో సెన్సెస్ బిగిన్ అవుతుంది అట్లా ఒకరు చెప్పింది అన్నట్టు. క్యాస్ట్ సెన్సెస్ కూడా అందులో ఉంటుంది. మన ఫస్ట్ సిన్స్ ఇండిపెండెన్స్ ఇది ఫస్ట్ టైం అన్నట్టు. సిన్స్ ఇండిపెండెన్స్ క్యాస్ట్ డేటా బిహైండ్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ ఆఫీషియల్గా కలెక్ట్ చేస్తారు యాజ్ పార్ట్ ఆఫ్ డెసినియల్ సెన్సెస్. అంటే 10 yearsకి ఒకసారి సెన్సెస్ ఉంటారు కదా, డెసినియల్ సెన్సెస్ అంటారు. స్టేట్ లెవెల్ క్యాస్ట్ సర్వీస్ కొన్ని చేసేవి సెవరల్ స్టేట్స్, బీహార్ కానీ, తెలంగాణ కానీ, కర్ణాటక కానీ కొన్ని డిస్క్రిపెన్సీస్ ఉన్నాయి అందులో. యూనిఫార్మిటీ లేదు, ట్రాన్స్ఫర్మేసీ లేదు, క్రెడిబిలిటీ లేదు, లీడింగ్ టు డౌట్స్ అబౌట్ ద రిలయబిలిటీ అండ్ కంపారబిలిటీ. క్యాస్ట్ సర్వే అనేది ఒక డిఫరెంట్ ఫ్రమ్ క్యాస్ట్ సెన్సెస్. స్టేట్ లెవెల్లో చేసింది సర్వే. క్యాస్ట్ సర్వే అనేది సెన్సెస్ అనేది ఒక కాన్స్టిట్యూషనల్లీ మ్యాండేటెడ్, అన్లైక్ సర్వీస్. సెన్సెస్ అనేది కాన్స్టిట్యూషన్ ప్రకారం పక్కా అన్నట్టు. సర్వేస్ అట్లా ఏం లేదు. డిజిటల్ మోడ్లో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ మొబైల్ అప్లికేషన్తో డిజిటల్గా రికార్డ్ చేస్తారు. ట్రెడిషనల్ అండ్ పెన్ అండ్ పేపర్ మన రెండు కలిపి. సెన్సెస్ మన ఇండియాలో చూసుకుంటే డెసినియల్ ఎక్సర్సైజ్ అని చెప్పొచ్చు. కాంప్రిహెన్సివ్ డెమోగ్రాఫిక్, సోషల్ అండ్ ఎకనామిక్ డేటా ఇస్తుంది. ఇది డెమోగ్రాఫిక్, సోషల్ అండ్ ఎకనామిక్ డేటా ఇస్తుంది. రెగ్యులర్గా 10 yearsకి రెగ్యులర్గా చేస్తారు. 1881 నుంచి ఇండియాలో చేస్తున్నారు, 1881 నుంచి. కాకపోతే లేటెస్ట్ జరిగిన షెడ్యూల్ 2021లో జరగాలి, కానీ అది కోవిడ్ వల్ల చేయలేదని చెప్పొచ్చు. కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్. సెన్సెస్ అనేది ఒక యూనియన్ సబ్జెక్టు. అండర్ ఎంట్రీ 69 ఆఫ్ ద యూనియన్ లిస్ట్. అండర్ ఎంట్రీ 69 ఆఫ్ యూనియన్ లిస్ట్. ఇది ఒక యూనియన్ సబ్జెక్ట్. అండర్ 7th షెడ్యూల్ యాజ్ పర్ ఆర్టికల్ 256. 7th షెడ్యూల్ యాజ్ పర్ ఆర్టికల్ 246. సెన్సెస్ అనేది ఎంట్రీ 69 ఆఫ్ యూనియన్ లిస్ట్. యూనియన్ లిస్ట్లో ఎంట్రీస్ ఉంటాయి కదా, 7th షెడ్యూల్లో 246 ఆర్టికల్ ప్రకారం. సెన్సెస్ చేయడానికి సెన్సెస్ యాక్ట్ 1948 ఉంది ఒకటి, సెన్సస్ యాక్ట్. సెన్సస్ రూల్స్ కూడా ఉన్నాయి 1990. ఇది ఒక లీగల్ ఫ్రేమ్వర్క్ ఇస్తాయి అలాంగ్ విత్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఆఫీసర్స్. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్. రిజిస్ట్రార్ రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్. ఇతనికి పవర్ ఉందన్నట్టు డిజైన్ సెన్సస్ ప్రొఫార్మా ఇంక్లూడింగ్ ద అడిషన్ ఆఫ్ క్యాస్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ వితౌట్ ద నీడ్ ఫర్ అమెండింగ్ ద యాక్ట్ అమెండ్ చేయకుండా క్వశ్చన్స్ అమెండ్ పెట్టచ్చు అన్నట్టు. క్యాస్ట్ సెన్సెస్ ఒకవేళ చూసుకుంటే ప్రీ ఇండిపెండెన్స్ ఏరియాలో క్యాస్టెస్ వేర్ ఎన్యూమరేటెడ్ ఇన్ ఈచ్ సెన్సెస్. క్యాస్టెస్ని కౌంట్ చేశారు 1881 నుంచి 1941 వరకు. లాస్ట్ అఫీషియల్ డేట్ ఆన్ కాస్ట్ సెన్సెస్ అనేది 1931 సెన్సెస్లో ఉంది. అస్ 1941 డేటా వాస్ నాట్ పబ్లిసైజ్డ్. 1931లో డేట్ లాస్ట్ క్యాస్ట్ డేటా ఉంది. 1941ది నాట్ పబ్లిసైజ్ చేయలేదు World War II వల్ల, 1941ది. సో ఇండిపెండెంట్ ఇండియా తర్వాత ఫస్ట్ సెన్సెస్ వచ్చేసి 1951లో చేశారు. క్యాస్ట్ ఎన్యూమరేషన్ తీసేశారు. 1951లో ఫస్ట్ సెన్సెస్ క్యాస్ట్ తీసేశారు ఎన్యూమరేషను. 1961లో సెంట్రల్ గవర్నమెంట్ ఏం అడిగింది, స్టేట్స్కి వాళ్ళ ఓన్ సర్వీస్ చేయండి, స్టేట్ స్పెసిఫిక్ లిస్ట్ ఆఫ్ 61లో స్టేట్ స్పెసిఫిక్ లిస్ట్ ఆఫ్ ఓబీసీస్ చేయండి వాళ్ళకు ఓకే అనుకుంటే. 2011లో సపరేట్ సోషో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సెస్ వాజ్ ఆల్సో హెల్డ్, బట్ ఇట్స్ డేటా సోషో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సెస్ కూడా చేశారు, కానీ ఆ డేటా రిలీజ్ చేయలేదు 2011లో. నీడ్ ఫర్ క్యాస్ట్ సెన్సెస్ ఏంటంటే ఆర్టికల్ 340 ఏం మ్యాండేట్ చేస్తుందంటే కమిషన్ టు ఇన్వెస్టిగేట్ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఆర్టికల్ 340 ప్రకారం కాన్స్టిట్యూషనల్లీ మ్యాండేట్ ఏంటంటే ఆర్టికల్ 350 ప్రకారం ఒక కమిషన్ అపాయింట్ చేయాలి టు ఇన్వెస్టిగేట్ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఏసీబీసీ. పాలసీ మేకింగ్. అక్యురేట్ క్యాస్ట్ డేటా అనేది క్రూషియల్ అన్నట్టు ఫర్ ఎవిడెన్స్ బేస్డ్ పాలసీ మేకింగ్, టార్గెటెడ్ వెల్ఫేర్ స్కీమ్స్ అండ్ ఈక్విటబుల్ రిసోర్స్ అలొకేషన్కి.
ఓబీసీ గ్రూప్స్ ఏం ఆర్గ్యూ చేస్తారంటే దర్ క్లెయిమ్స్ ఆన్ న్యాచురల్ రిసోర్సెస్ అనేటివి నెగ్లెక్ట్ అవుతున్నవి, అప్డేటెడ్ డేటా లేకపోవడం వల్ల వాళ్ళ నెంబర్స్ వాళ్ళ బ్యాక్వర్డ్నెస్ గురించి కూడా. అఫర్మేటివ్ యాక్షన్ ఇది ఏమంటుంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ డిసడ్వాంటేజ్డ్ గ్రూప్స్ని ఫర్ రిజర్వేషన్స్కి ఎడ్యుకేషన్లో కానీ పబ్లిక్ ఎంప్లాయిట్లో కానీ ఇది ఎనేబుల్ చేస్తుంది అంటే బెటర్ మానిటరింగ్ ఆఫ్ ద ఎఫెక్టివ్నెస్ సచ్ పాలసీస్ ఫర్ నెససరీ అడ్జస్ట్మెంట్స్. వేరియస్ రూలింగ్స్ ఆఫ్ సుప్రీంకోర్టు ఏం చెప్పినాయి అంటే క్యాస్ట్ అనేది ఒక రిలివెంట్ క్రైటీరియన్, సోల్ క్రైటీరియన్ ఆర్ డామినెంట్ క్రైటీరియన్ కూడా బ్యాక్వర్డ్ క్లాస్ని డిఫైన్ చేయడానికి, అండ్ హ్యావ్ డిమాండెడ్ డీటెయిల్డ్ క్యాస్ట్ వైజ్ డేటా ఫర్ అప్హోల్డింగ్ రిజర్వేషన్ పాలసీస్. సుప్రీంకోర్టు కూడా చెప్పింది అన్నట్టు. క్యాస్ట్ అనేది ఒక సింగిల్ క్రైటీరియన్. డిమాండ్స్ ఆఫ్ ఓబీసీ రిజర్వేషన్ కూడా వేరియస్ గ్రూప్స్ అక్రాస్ ఇండియా, మరాఠాస్ ఇన్ మహారాష్ట్ర, జట్స్ ఇన్ హర్యానా, ఇవన్నీ బెటర్గా చూడొచ్చు అన్నట్టు, అసలు న్యాయంగా ఉన్నాయి వీళ్ళు ఇవన్నీ. సబ్ కేటగరైజేషన్ ఆఫ్ ఓబీసీలో హెల్ప్ అవుతుంది. ఇంకా వేరే గ్రూప్స్లో కూడా సబ్ కేటగరైజేషన్, ఎందుకంటే ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బెనిఫిట్స్ అండ్ ఇంట్రా గ్రూప్ డిస్పారిటీస్ ఉన్నాయి మనం తగ్గించడానికి. జస్టిస్ రోహిణి కమిషన్ ఏం చెప్పింది అంటే ఆన్ సబ్ కేటగరైజేషన్ ఆఫ్ జస్టిస్ రోహిణి కమిషన్ ఆన్ సబ్ కేటగరైజేషన్ ఆఫ్ ఓబీసీస్ ఏదైతే 2017లో పెట్టారో అది ఇంకా రిపోర్ట్ ఇవ్వలేదు. సబ్ కేటగరైజేషన్ ఆఫ్ ఓబీసీలో పెట్టిన కమిషన్ పేరు ఏంటంటే జస్టిస్ రోహిణి కమిషన్. దేని మీద అంటే సబ్ కేటగిరీ ఆఫ్ ఓబీసీస్. కాంప్రిహెన్సివ్ నేషనల్ డేటాబేస్, ఒక సెంట్రల్ డేటాబేస్ అన్ని క్యాస్ట్లకు ఉంటే ఫుల్ ట్రాన్స్పరెంట్తో కౌంట్ చేసినది ఉంటే ఆబ్జెక్టివ్ మేనర్లో ఇది ఒక అవసరం అన్నట్టు. వేరే స్టేట్ లెవెల్ డిస్క్రిపెన్సీస్ ఏవైతే క్యాస్ట్ సర్వేలో ఉన్నావో అవన్నీ కరెక్ట్ చేయడానికి ఒక గుడ్ డేటా గవర్నెన్స్ ప్రాసెస్లో కూడా యూజ్ అవుతాయి అన్నట్టు. మరి ఇష్యూస్ ఏంటి అంటే డేటా అక్యురసీ అండ్ రిపోర్టింగ్, సెల్ఫ్ రిపోర్టింగ్ ఆఫ్ క్యాస్ట్ ఐడెంటిటీస్ అండ్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ట్రైనింగ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫీషియల్స్, దానివల్ల ఎర్రర్స్ రావచ్చు. ఒక డెలిబరేట్గా కావాలని మిస్రిప్రజెంటేషన్ కూడా ఇవ్వచ్చు. 2011 SC రిపోర్టెడ్ ఇన్ఫ్లేటెడ్ క్యాస్ట్ కౌంట్స్ డ్యూ టు డూప్లికేట్ ఎంట్రీస్ అండ్ మిస్స్పెల్లింగ్స్, రెండరింగ్ పార్ట్స్ ఆఫ్ ద డేటా అన్యూజబుల్. Classification issues, variations in caste classification between center and state lists create inconsistencies ఇన్కన్సిస్టెన్సీ క్రియేట్ చేస్తాయన్నట్టు. వేరియేషన్స్ ఇన్ క్యాస్ట్ క్లాసిఫికేషన్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్. ఇప్పుడు ఎలా అంటే ఒక క్యాస్ట్ ఏదైతే ఓబీసీ ఒక స్టేట్లో ఉందో అది వేరే స్టేట్లో ఉండకపోవచ్చు, అది వాళ్ళ ఓబీసీ కింద. కొన్ని రికగ్నైజేషన్ ఆఫ్ సర్టన్ క్యాస్ట్ మే లీడ్ టు డిమాండ్స్ ఫర్ ఇంక్లూషన్ ఇన్ రిజర్వేషన్ కేటగిరీస్ స్టీరింగ్ పొలిటికల్ ఇంట్రెస్ట్. ఇప్పుడు గుజ్జార్ అజిటేషన్ ఉంది రాజస్థాన్లో, గుజ్జార్ అజిటేషన్ ఎట్ వన్ పాయింట్ డిమాండెడ్ ఎస్టీ స్టేటస్. వాళ్ళు ఒకసారి ఎస్టీ స్టేటస్ అడిగారు గుజ్జార్ ఎవరైతే రాజస్థాన్లో ఉన్నారో ఆన్ సోషో ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్. క్యాస్ట్ డాటా మే ఇంటెన్సిఫై క్యాస్ట్ బేస్డ్ పొలిటికల్ మొబిలైజేషన్, డీపెనింగ్ సోషల్ డివిజన్స్. ప్రైవసీ కన్సర్న్స్ కూడా, కలెక్టింగ్ క్యాస్ట్ డేటా డిజిటలీ రైసెస్ కన్సర్న్స్ అబౌట్ డేటా సెక్యూరిటీ అండ్ పైరసీ ఎస్పెషల్లీ ఇన్ రూరల్ ఏరియాస్ విత్ లిమిటెడ్ డిజిటల్ లిటరసీ. ఇంకేంటంటే కన్సల్టేటివ్ ప్రాసెస్, ద ఆఫీస్ ఆఫ్ ద రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా అండ్ ద సెన్సస్ కమిషనర్ మస్ట్ కన్సల్ట్ విత్ అకాడమిక్స్, క్యాస్ట్ గ్రూప్స్, పొలిటికల్ గ్రూప్స్, ఇంకా లార్జ్ పబ్లిక్ని అడిగి ఒక మెథడ్ ఇవ్వాలి క్యాస్ట్ ఎన్యూమరేషన్కి. క్యాస్ట్ డైరెక్టరీ పెట్టాలి, ఒక కాంప్రిహెన్సివ్ నేషనల్ డైరెక్టరీ ఆఫ్ అన్ని క్యాస్ట్కి క్రియేట్ చేయాలి. సెన్సస్లో స్టాండర్డైజింగ్ ద క్లాసిఫికేషన్ అండ్ నామినిక్లేచర్ ఆఫ్ వేరియస్ క్యాస్ట్ గ్రూప్స్ అక్రాస్ స్టేట్స్. Government should enlist sociological, anthropological experts to draw up a draft list of castes specific to each state, to publish the draft list online, inviting suggestions and comments from public before finalizing. Training and capacity building, officials and staff collecting వాళ్ళకు మంచి ట్రైనింగ్ ఇవ్వాలి, డూప్లికేషన్ స్పెల్లింగ్ ఎర్రర్స్ తీయడానికి. ఇదన్నట్టు ఫస్ట్. సో ప్రైవేట్ మెంబర్ బిల్, అసలు ప్రైవేట్ మెంబర్ బిల్ అంటే ఏంటి అంటే ఒక మన పిఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ రిపోర్ట్, లెజిస్లేటివ్ రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారము ప్రైవేట్ మెంబర్స్కి బిల్లు ఈ మధ్యలో తగ్గిపోయింది అన్నట్టు బాగా. ప్రైవేట్ మెంబర్ బిల్ ఏంటంటే ఎవరన్నా సరే మినిస్టర్ కాకుండా ఎలక్ట్ అయిన వాళ్ళైనా నామినేటెడ్ అయినా తన ప్రైవేట్ మెంబర్ అంటారు. బిల్ ఇనిషియేటివ్ తను పెట్టే బిల్ని ప్రైవేట్ మెంబర్ బిల్ అంటారు. ఇది మొత్తం డ్రాఫ్టింగ్ మొత్తం మేము మెంబరే చూసుకోవాలి. ఎవరైతే ఇంట్రడ్యూస్ చేస్తున్నారో మెకానిజం ఏంటంటే 1 month నోటీస్ ఇవ్వాలి ఇంట్రడ్యూస్ చేయకముందు.
ప్రైవేట్ నెంబర్ బిల్ అంటే 1 month నోటీస్ ఇవ్వాలి ఇంట్రడ్యూస్ చేసే ముందు. ఇంకా పర్మిషన్ తీసుకోవాలి స్పీకర్ విత్ ద పర్మిషన్ ఆఫ్ ద స్పీకర్ అండ్ లోక్సభ. ఒకవేళ బిల్లు సెలెక్ట్ అయింది అనుకో, దెన్ లోక్సభ అలౌట్స్ 2.5 hours ఇస్తుంది ఆఫ్ బిజినెస్ ఎవ్రీ ఫ్రైడే ఫర్ కన్సిడరేషన్. 2.5 hours ఎవ్రీ ఫ్రైడే ఇస్తుంది. ఎవ్రీ ఫ్రైడే ప్రైవేట్ వాళ్ళకు ఎవ్రీ ఫ్రైడే 2.5 hours ఇస్తుంది ఫర్ కన్సిడరేషన్ అండ్ డిస్కషన్ ఆన్ ద బిల్. రాజ్యసభనేమో రాజ్యసభకు 2.5 hours ఇస్తుంది, 2:30 to 5 PM ఆన్ ద ఎవ్రీ ఆల్టర్నేట్ ఫ్రైడే. రాజ్యసభనేమో ఎవ్రీ ఆల్టర్నేటివ్ ఫ్రైడే ఇస్తుంది 2:30 to 5 PM ఇది అన్నట్టు. ద ప్రైవేట్ నెంబర్ బిల్, ద ఫస్ట్ ప్రైవేట్ నెంబర్ బిల్ ఏదైతే పాస్ అయిందో అది ముస్లిం వాక్స్ బిల్, MUSL ముస్లిం పాస్ అయిందో, WAKF వక్స్ బిల్ 1952. ఇది ప్రైవేట్ విచ్ వాస్ ఇంట్రడ్యూస్డ్ బై సయ్యద్ మహమ్మద్ అహ్మద్ కాస్మీ ఇంట్రడ్యూస్ చేసిన ముస్లిం వక్స్ బిల్ 1952. ఇది పాస్ అయింది అన్నట్టు ఫస్ట్ ప్రైవేటు. మరి ప్రైవేట్ నెంబర్ బిల్ ఒక సిగ్నిఫికెన్స్ ఏంటంటే పాలసీ ఇన్నోవేషన్. ఇది ఎంపీస్కి ఒక ఛాన్స్ ఇస్తుంది అన్నట్టు మంచి ఐడియాస్ చెప్పడానికి, లేకపోతే దాని ఇష్యూస్ ఏదైతే గవర్నమెంట్ చూడట్లేదో అది అడ్రస్ చేయడానికి. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే రైట్ టు డిస్కనెక్ట్ బిల్ 2019లో ఇంట్రడ్యూస్ చేసింది ఒక ప్రైవేట్ మెంబరు. అది ఏంటంటే గ్రాంటింగ్ ఎంప్లాయీస్ ద లీగల్ రైట్ టు డిసెంగేజ్ ఫ్రమ్ వర్క్. అంటే రైట్ టు డిస్కనెక్ట్ అంటే ఏంటంటే వర్క్ తర్వాత కాంటాక్ట్లోకి రావాల్సిన అవసరం లేదు బిహైండ్ ఆఫీషియల్ వర్కింగ్ అవర్స్ అని ఒక బిల్. సో ఇన్నోవేషన్ అన్నట్టు. రిఫార్మ్ పొటెన్షియల్ ఉందన్నట్టు. దే క్యాన్ డిబేట్ అవుట్ సైడ్ ఆర్ డిబేట్ జరుగుతుంది అన్నట్టు ఒక అవుట్డేటెడ్ లాస్ మీద, లేకపోతే ఎమర్జింగ్ ఇష్యూస్ మీద. ఇప్పుడు రైట్స్ ఆఫ్ ట్రాన్స్జెండర్ పర్సన్స్ బిల్ ఏదో 2014లో వచ్చింది అనుకో. ఇది ఫస్ట్ వచ్చేసి ఒక ప్రైవేట్ మెంబర్ పెట్టారు, విచ్ దెన్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది. ద రైట్స్ ఆఫ్ ట్రాన్స్జెండర్ పర్సన్స్ బిల్ 2014 ఇది అన్నట్టు. ఎక్స్ప్రెషన్ బిహైండ్ పార్టీ లైన్. They enable MPs to voice independent views free from party whip constraints under the 10th schedule. బిహాండ్ పార్టీ లైన్ వాళ్ళు ఎనేబుల్ చేసుకోవచ్చు అండి. విప్ ఉంటుంది కదా 10th షెడ్యూల్లో. దీనిలో డెమోక్రటిక్ పార్టిసిపేషన్ మంచిగా ఉంటుంది అన్నట్టు. చెక్స్ అండ్ బ్యాలెన్స్ లాగా ఇవి ఎంపీస్కి ఒక టూల్ లాగా గవర్నమెంట్ని అకౌంటబుల్ చేయాలి ఆల్టర్నేటివ్ పాలసీస్ని పెట్టి. ఎందుకు తగ్గుతున్నాయి అంటే డిస్రప్షన్స్, ఫ్రీక్వెంట్ అడ్జర్న్మెంట్స్ అండ్ చ్యూఆటిక్ సెషన్స్, రిడ్యూస్ టైమ్ ఫర్ PMB డిస్కషన్. 17th లోక్సభ ఏదైతే 19 to 24 జరిగిందో 729 ప్రైవేట్ బిల్స్ ఇంట్రడ్యూస్ చేశారు లోక్సభలో అండ్ 705 రాజ్యసభలో. హవెవర్ ఓన్లీ 2 మాత్రమే లోక్సభలో పాస్ అయినాయి, పాస్ అయినాయి కాదు. 14 రాజ్యసభలో డిస్కస్ అయినాయి. ప్రొసీజర్ లిస్టెస్. ఇట్ టేక్స్ ఇయర్స్ ఫర్ లెజిస్లేషన్ మూవ్డ్ బై ప్రైవేట్ మెంబర్స్ టు కమ్ అప్ ఫర్ డిస్కషన్ డ్యూ టు లిమిటెడ్ టైమ్. Speaker or chairman's discretion power to admit or reject the bills can be influenced by political considerations. రిసోర్స్ కన్స్టెంట్స్. ప్రైవేట్ మెంబర్స్కి రీసెర్చ్ సపోర్ట్ లేదు, డ్రాఫ్టింగ్ ఎక్స్పర్టీస్ లేదు, ఇన్స్టిట్యూషనల్ బ్యాకింగ్ లేదు, గవర్నమెంట్కి అయితే ఉందన్నట్టు. లో సక్సెస్ పర్సెప్షన్. హిస్టారికల్గా లో ప్యాసేజ్ రేటు, ఎక్కువ పాస్ అవ్వట్లేదు, ఇంకెందుకు మళ్ళీ ఇంట్రొడ్యూస్ చేయాలని చెప్పాలి కూడా. ఇప్పుడు ఓన్లీ 14 ప్రైవేట్ మెంబర్ బిల్స్ లాస్ అయినవి ఇప్పటి వరకు. అండ్ లాస్ట్ సచ్ బిల్ వచ్చేసి 1970లో ప్రైవేట్ అయినాయి అన్నట్టు. పొలిటికల్ విల్ కూడా లేదు. మెనీ ప్రైవేట్ ఎంపీస్ పాయింటెడ్ అవుట్ దట్ గవర్నమెంట్ ప్రియారిటైజ్ దేర్ ఓన్ లెజిస్లేటివ్ అజెండా, సైడ్ లైనింగ్ ప్రైవేట్ నెంబర్ బిల్స్. మరి ముందు ఏం చేయొచ్చు అంటే స్ట్రీమ్ లైనింగ్ ప్రొసీజర్ ఉంటే బాగుంటుంది. ఫిక్స్డ్ అన్ఇంటరప్టెడ్ టైం ఇవ్వాలి డిస్కషన్స్కి, డిజిటల్ ట్రాకింగ్ చేయాలి బిల్స్ని to ensure at least a few bills are debated on each session. Amendments to the rules of procedure and conduct of business can explicitly protect the allotted time from being overridden by other agents. Research support. Establish a dedicated research unit like the UK's Public Bill Committee to assist MPs in drafting robust bills. ఒక రీసెర్చ్ సపోర్ట్ ఇలా డెడికేటెడ్ రీసెర్చ్ యూనిట్ పెడితే బాగుంటుంది. యూకేస్లో పబ్లిక్ బిల్ కమిటీ అని ఉంటుంది. ఇన్స్టిట్యూషనలైజ్డ్ మెకానిజం. పార్లమెంట్ అనేది ఒక డెడికేటెడ్ రివ్యూ కమిటీ పెట్టచ్చు బిల్స్ని స్క్రీనింగ్ చేయడానికి ఫర్ క్వాలిటీ, రెలివెన్స్ అండ్ కాన్స్టిట్యూషనాలిటీ అండ్ రికమెండ్ ఏ ప్రియారిటీ లిస్ట్ ఫర్ డిస్కషన్ బేస్డ్ ఆన్ పబ్లిక్ ఇంపార్టెన్స్ అండ్ ఎంకరేజింగ్ క్రాస్ పార్టీ సపోర్ట్. యూకేస్ 10-minute రోల్ మోడల్ కెన్ ఆల్సో బి అడాప్టెడ్ వేర్ ఎంపీస్ కెన్ ఇంట్రడ్యూస్ షార్ట్ బిల్స్ విత్ బ్రీఫ్ స్పీచెస్ టు మేక్ దేర్ కేస్ ఫర్ ఎ న్యూ బిల్. ఇది అన్నట్టు. ఇప్పుడు ఇంకా కొన్ని అవుతా ఉంటే
ఇది ప్రైవేట్ నెంబర్. ఇప్పుడు ఇంకో చూస్తుంటే ఇంక్లూసివ్ డిజిటల్ యాక్సెస్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 21 సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే, సుప్రీంకోర్టు ఇన్ అమర్ జైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ ఓఆర్ఎస్గా ఏం చెప్తారు అంటే, జడ్జిమెంట్ ఏం చేస్తుందంటే, ఇంక్లూసివ్ అండ్ మీనింగ్ఫుల్ డిజిటల్ యాక్సెస్ టు యూ గవర్నెన్స్ అండ్ వెల్ఫేర్ డెలివరీ సిస్టమ్ ఈస్ పార్ట్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్ టు లైఫ్ అండ్ ప్రాపర్టీ. ఇది ఏం చెప్పిందంటే, డైరెక్టెడ్ డిజిటల్ కేవైసీ నామ్స్ని రివైజ్ చేయమని చెప్తుంది టు ఎనేబుల్ పర్సన్స్ విత్ ఫేషియల్ డిస్ఫిగరేషన్ డ్యూ టు యాసిడ్ అటాక్స్ ఆర్ విజువల్ ఇంపైర్మెంట్ టు యాక్సెస్ బ్యాంకింగ్ అండ్ ఈ గవర్నెన్స్ సర్వీసెస్. అండర్ ది రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ ఏదైతే 216 రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ 2016 కింద కోర్ట్ అనేది 20 డైరెక్షన్స్ ఇష్యూ చేసింది ఈ కేవైసీ ప్రాసెస్ వాళ్ళకి యాక్సెసిబుల్ అవ్వడానికి. ఇన్వోకింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సబ్స్టాన్షియల్ ఈక్వాలిటీ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఇంక్లూసివ్గా ఉండాలి, ఈక్వాలిటీగా ఉండాలి, సబ్స్టాన్షియల్ ఈక్వాలిటీ. ఇది 21లో పార్ట్ అన్నట్టు. రైట్ టు డిజిటల్ యాక్సెస్ ఎమర్జెస్ యాజ్ అన్ ఇన్స్టింక్టివ్ కాంపోనెంట్ ఆఫ్ ద రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ. రైట్ టు డిజిటల్ యాక్సెస్, రైట్ టు డిజిటల్ డిజిటల్ యాక్సెస్ అనేది ఇది ఒక రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ కింద వస్తుంది, రైట్ టు పార్ట్లో వస్తుంది అని చెప్పొచ్చు అన్నట్టు. స్టేట్స్ అప్లికేషన్ ఏంటంటే ఆర్టికల్ 21 కింద రైట్ టు డిగ్నిఫైడ్ లైఫ్, 14 కింద రైట్ టు ఈక్వాలిటీ, 15 కింద రైట్ అగెన్స్ట్ డిస్క్రిమినేషన్, 15 కింద రైట్ అగెన్స్ట్ డిస్క్రిమినేషన్, 38 కింద directs the state to promote social justice of the constitution. State is obliged to ensure digital infrastructure to all vulnerable marginalized population. State's obligation is that 21 కింద right to a dignified life, 14 కింద right to equality, 15 కింద right against discrimination ఇది అన్నట్టు. ఇంకా వేరే సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏంటంటే రైట్ టు ఇంటర్నెట్ యాక్సెస్, రైట్ టు ఇంటర్నెట్ యాక్సెస్కి ఇంకా వేరే జడ్జిమెంట్ ఏంటంటే సాబో మాథ్యూ జియార్జ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇవేం ఆర్డర్ చేసిందంటే, బ్లాకింగ్ ఆఫ్ ప్రీనాటల్ సెక్స్ డిటర్మినేషన్ యాక్ట్స్ వితౌట్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ ఆర్ ఫ్రీ స్పీచ్, ప్రీనాటల్ సెక్స్ డిటర్మినేషన్ యాక్ట్స్ బ్లాక్ చేయాలని చెప్పింది. అనురాధ బేసిన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్డ్ ఇంటర్నెట్ యాజ్ ఎ ఫండమెంటల్ రైట్స్ అండర్ ఆర్టికల్ 19(1)(a) ఫ్రీ స్పీచ్ అండ్ 19(1)(a) ఫ్రీ స్పీచ్ అండ్ 19(1)(g) ట్రేడ్. దీని కింద ఇంటర్నెట్ అనేది ఒక ఫండమెంటల్ అని చెప్పింది. డిజిటల్ యాక్సెస్ వల్ల ఇంక్లూసివ్ డిజిటల్ యాక్సెస్ ఏముంటుంది అంటే అన్ని స్కీమ్స్ తెలుసుకోవచ్చు, అర్బన్ డివైడ్ అవన్నీ తగ్గచ్చు. పవర్ ఆఫ్ కోర్ట్స్ టు మాడిఫై ఆర్బిట్రల్ అవార్డ్స్ని మాడిఫై చేయడానికి ఏం పవర్ ఉంటుంది. సుప్రీంకోర్టు ఏం హెల్డ్ చేసిందంటే, కోర్ట్స్కి లిమిటెడ్ పవర్స్ ఉన్నాయి ఆర్బిట్రల్ అవార్డ్స్ని మాడిఫై చేయడానికి. గాయత్రి బాలస్వామి వర్సెస్ ఐఎస్జీ నోవా సాఫ్ట్ టెక్నాలజీస్ లిమిటెడ్లో ఏం చెప్పింది అంటే, పవర్ టు మాడిఫై అవార్డ్స్ can be exercised under section 34 or 37 of the Arbitration and Conciliation Act 1996. Arbitration and Conciliation Act 1996 కింద ఉంటుంది అన్నట్టు. పవర్ టు మాడిఫై అవార్డ్స్ కెన్ బి ఎక్సర్సైజ్డ్ అండర్ సెక్షన్ 34 or 37 అండర్ ద ఆర్బిట్రేషన్ అండ్ కాన్సిలియేషన్. ఎప్పుడైతే ఒక అవార్డు, వెన్ ద అవార్డ్ ఈజ్ severable by separating the invalid portion from the valid portion. సో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, డాక్ట్రైన్ ఆఫ్ ఓమి మెజర్స్ కంటినెంట్ ఈస్ సి మైనస్ అంటే ఏంటంటే, గ్రేటర్ పవర్ ఇంక్లూడ్స్ ద లెస్సర్. దట్ ఈస్ power to set aside an arbitral award necessarily increase the power to set it aside in part. Correct any clerical, computation or typographical errors. Modify post-award interest in some circumstances. Article 142 కింద enabling courts to do complete justice. 142 కింద enabling courts to, this power should be in the consonance with the fundamental principles of the 1996 Act. మన ఆర్బిట్రేషన్ చూసుకుంటే ఇండియాలో ఇది ఒక ఏడిఆర్, ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెసల్యూషన్ మెకానిజం కింద అని చెప్పొచ్చు. ఇంకా వేరేవి ఏంటంటే కాన్సిలియేషన్ అండ్ మీడియేషన్. కాన్సిలియేషన్ జరగవచ్చు, మీడియేషన్ జరగవచ్చు, ఏడిఆర్ చెప్పొచ్చు. ఇది ఏడిఆర్ ఏంటంటే ఆర్బిట్రేషన్, కన్సెన్షువల్ మెథడ్స్ ఆఫ్ రిజాల్వింగ్ డిస్ప్యూట్స్ అవుట్ సైడ్ ఆఫ్ ఎ నేషనల్ జ్యుడిషియల్ సిస్టమ్ త్రూ ఎ ప్రైవేట్ సిస్టమ్ ఆఫ్ అడ్జుడికేషన్.
లెట్స్ అడ్వర్సియల్ ఫ్లెక్సిబుల్ క్విక్కర్గా ఉంటుంది. లీగల్ ఫ్రేమ్వర్క్ ఏంటంటే ఆర్బిట్రేషన్ అండ్ కాన్సిలియేషన్ యాక్ట్ modified as per the United Nations Commission on international trade law, international trade law కింద UNCITRAL మోడల్ లా ఆన్ ఇంటర్నేషనల్ కమర్షియల్ ఆర్బిట్రేషన్ 1985 కింద అన్నట్టు, ఆర్బిట్రేషన్ కౌన్సిల్ యాక్ట్ 1996. సెక్షన్ 34 ఏం చెప్తుంది అంటే యాక్ట్ స్టిపులేట్స్ రికోర్స్ టు ఎ కోర్ట్ బై అన్ అప్లికేషన్ ఫర్ సెట్టింగ్ ఎసైడ్ ద అవార్డ్. యాక్షన్ 37 స్టేట్స్ ఏం చేస్తుంది అంటే ఇన్స్టెన్సెస్ వేర్ అండ్ అపీల్ మే లై ఎగనెస్ట్ ఆర్డర్స్. ఇంప్లికేషన్స్ ఆఫ్ రూలింగ్ ఏంటంటే పాజిటివ్ ఏంటంటే ఇంపోర్ట్ ఆఫ్ ఆర్టికల్ 142 ఆఫర్స్ ఈక్విటీ ఇన్ కమర్షియల్ డిస్ప్యూట్స్, ఎలిమినేట్స్ ద నీడ్ ఆఫ్ రీఆర్బిట్రేట్ ఫ్రమ్ స్క్రాచ్, రెడ్యూసింగ్ కాస్ట్ అండ్ డీలూస్. Greater power to court may cause business to favor overseas arbitration hubs, as 1996 Act does not distinguish between domestic and international arbitration. Rohingyas and provisions related to refugees and deportation. Supreme Court ఏం చెప్పిందంటే పిటిషన్స్ రిలేటెడ్ టు డిపోర్టేషన్ అండ్ లివింగ్ కండిషన్స్ ఆఫ్ రోహింగ్యా రిఫ్యూజీస్ ఏం హైలైట్ చేస్తుందంటే దే కెనాట్ క్లెయిమ్ రిలీఫ్స్ బేస్డ్ ఆన్ వాళ్ళ రిలీఫ్స్ క్లెయిమ్ చేయలేరు బేస్డ్ ఆన్ UNHCR కార్డ్స్. UNHCR అంటే యుఎన్ హై కమిషనర్ ఫర్ రిఫ్యూజీస్, యుఎన్ హై కమిషనర్ ఫర్ రిఫ్యూజీస్. ఇది ఒక గ్లోబల్ ఆర్గనైజేషన్ అన్నట్టు. రిఫ్యూజీస్ని ప్రొటెక్ట్ చేయడానికి ఫోర్స్ఫుల్లీ డిస్ప్లేస్డ్ కమ్యూనిటీస్ అండ్ స్టేట్లెస్ పీపుల్. ఇండియా ఈజ్ నాట్ ఎ సిగ్నేటరీ టు ద 1951 కన్వెన్షన్ ఆన్ రిఫ్యూజీస్. 1951లో కన్వెన్షన్ ఆన్ రిఫ్యూజీస్ జరిగింది, దాంట్లో మన సిగ్నేటరీ కాదు. అండ్ 1967లో జరిగిన ప్రోటోకాల్ కూడా రిఫ్యూజీస్కి మనం సిగ్నేటరీ కాదు. స్టాట్యుటరీ ప్రొవిజన్స్ ఇన్ ఇండియా రిలేటెడ్ టు రిఫ్యూజీస్ అండ్ డిపోర్టేషన్. ఇండియా డస్ నాట్ హ్యావ్ ఎ సపరేట్ లా ఏం లేదు రిఫ్యూజీస్ని డీల్ చేయడానికి. కేస్ ఫర్ రిఫ్యూజీ స్టేటస్ ఆర్ కన్సిడర్డ్ ఆన్ కేస్ బై కేస్ బేసిస్ బేస్డ్ ఆన్ ద పాలసీ ఆఫ్ బైలేటరలిజం. పాలసీ ఆఫ్ బైలేటరలిజంని చూసి కన్సిడర్ చేస్తాము రిఫ్యూజీస్ని. బైలేటరలిజం. రిఫ్యూజీ కమ్స్ అండర్ ద డెఫినేషన్ ఆఫ్ ఏలియన్ అండ్ ఫారినర్స్ కిందకి వస్తారు. ఫారినర్స్ యాక్ట్ ఏదైతే 1946లో పెట్టిందో సెక్షన్ 3 ఆఫ్ ఫారినర్స్ యాక్ట్ వెస్ట్ సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తుంది పవర్ టు డిటైన్ అండ్ డిపోర్ట్ ఫారిన్ నేషనల్ స్టేయింగ్ ఇల్లీగల్ ఇన్ ద కంట్రీ. సెక్షన్ 3 పాస్పోర్ట్ ఎంట్రీ ఇంటూ ఇండియా యాక్ట్ 1920. Center may direct the removal of any foreigner from India who enters India without passport and visa. According to Articles 258(1) and 239 of states or union territories are also entrusted with these powers. 258(1) 239 కింద. ఇండియా అనేది నాన్ రిఫాల్మెంట్ ప్రిన్సిపల్ ఫామ్లో అవుతుంది. ఇది బ్యాంకాక్ ప్రిన్సిపల్స్ 1966 ప్రొహిబిటింగ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పర్సన్స్ likely to face fundamental rights violations. Prohibiting transfer of persons likely to face fundamental rights violations. Muhammad Shalimullah versus Union of India ఏం చెప్పిందంటే రైట్ నాట్ టు బి డిపోర్టెడ్ అనేది ancillary or concomitant to the right to reside or settle under Article 19 ఇది చెప్పింది. రైట్స్ ఆఫ్ పెడిట్రేషన్. సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఆఫ్ పెడిట్రేషన్స్కి పెట్టి. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే రైట్ టు హ్యావ్ అన్అబ్స్ట్రాక్టెడ్ అండ్ డిసేబుల్డ్ ఫ్రెండ్లీ ఫుట్ పాస్ ఉండాలి. ఇది ఆర్టికల్ 21 కింద. ఆర్టికల్ 21 ఏం చెప్తుందంటే ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఏంటంటే నో పర్సన్ షాల్ బి డిప్రైవ్డ్ ఆఫ్ దర్ లైఫ్ ఎక్సెప్ట్ అకార్డింగ్ టు ద ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై ద లా. సుప్రీంకోర్టు ఏం చేసిందంటే అన్ని పబ్లిక్ రోడ్స్కి ఫుట్ పాస్ ఉండాలి, అది యాక్సెసబుల్ ఉండాలి. డిసేబిలిటీస్ వాళ్ళకు కూడా ఎంక్రోచ్మెంట్స్ తీసేయడం మ్యాండేటరీ. స్టేట్స్ మస్ట్ ఇవాల్వ్ పాలసీస్ టు ఎన్ష్యూర్ అవైలబిలిటీ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఫుట్ పాస్ అండ్ ఫుట్ వేస్. సిక్కిం స్టేట్ వుడ్కి 50 years అయింది అన్నట్టు. సిక్కిం అనేది ఒక ఫుల్ ప్లేటెడ్ స్టేట్ చేసుకున్నాము ఎప్పుడు కాన్స్టిట్యూషన్ 36th Amendment Act 1975 ప్రకారం. ఎర్లియర్ కాన్స్టిట్యూషన్ 35th Amendment సిక్కింకి స్టేటస్ ఆఫ్ అన్ అసోసియేట్ స్టేట్ ఇచ్చారు ఫస్ట్. దాని తర్వాత ఆర్టికల్ 2A కింద ఆర్టికల్ 2Aని రిపీల్డ్ చేశాము 36th Amendment ద్వారా 1975లో. ఇది 22nd స్టేట్ అయ్యింది. ఆర్టికల్ 371F కింద గ్రాంట్స్ సర్టన్ స్పెషల్ ప్రొవిజన్స్ ఇస్తాము ఇది అన్నట్టు.